హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు మా ఫ్యామిలీ మెంబర్ ఇంకొకళ్ళని మీకు పరిచయం చేస్తాను. మా చిన్న పాప ఎంఎస్ చేస్తుందండి యుఎస్లో. తను కూడా మామూలుగా అయితే హాలిడేస్కి అక్కడికి వచ్చేది, ఇండియా వచ్చేది. కానీ మేము ఇక్కడ ఉన్నాం కదా, ఇక్కడైతే ఇంక అందరినీ కలవచ్చు కదా, ఒకేసారి పిల్లల్ని, వాళ్ళ అక్కని, బావని అందరిని అని చెప్పేసి ఇటు వచ్చి యాక్చువల్గా మేము ఎయిర్పోర్ట్ కానీ బయలుదేరామండి. అయితే ఈ లోపల తంది అంతా ఇమిగ్రేషన్ కానీ అంతా అయిపోయినప్పటికీ ఇంకా నేను బయలుదేరుతున్నాలే మమ్మీ అని చెప్పానంటే ఇంకా శ్రీకాంత్ క్యాబ్ బుక్ చేస్తే వచ్చేసింది అనమాట ఇంటికి. అందుకని ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాం. 1 year అయిందండి చూసి, అందుకే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. లేదా అదా బెండ్ చేయనక్కర్లేదు మా స్ట్రైట్గా పెట్టండి. పదండి, ముందు ఇంటి ముందు నుంచి పదండి. ఉండు మా హ్యాపీనెస్ మొత్తాన్ని మీతో కూడా కరెక్ట్ అలాగే షేర్ చేసుకుందాం అని చెప్పేసి ఇలాగే రా వీడియో ఉంచానండి. ఎలా ఉంది, నచ్చిందా? పిన్ని 3 days నుండి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది అని చెప్పి అనుకుంటున్నామండి. తన కోసం ఎంత ఈగర్గా అందరం వెయిట్ చేస్తున్నాము ఫ్యామిలీ మొత్తం. పండుగకి ఈ దక్షిణ చూడక 1 year అయిందనమాట. ఇంకా చూడాలి అని చెప్పేసి ఎంత ఈగర్గా వచ్చింది. చిన్నోని చూడాలి, వీడిని చూడాలి. ఇంకా తనను చూడగానే మా ఫ్యామిలీ మొత్తం ఆనందానికి అవధులు లేవండి. ఎవరికైనా అంతేనేమో కదా, పిల్లలు చాలా రోజులు అయ్యి ఇంకా వస్తే ఎంత ఆనందం వేస్తుందో కదా. అలాగే మేము కూడా చాలా ఎగ్జైట్ అయ్యాము. ఇంకా కన్నయ్య ఏమో ఇప్పుడు సడన్గా చూడడం వల్ల ఏమో ఒకటే ఏడుపండి. కాసేపటికి కానీ తన అలవాటు అవ్వలేదన్నమాట తనకి. ఇక్కడ నెక్కి దీని మధ్యలో పడుతుంది, షోల్డర్కి నెక్ మధ్యలో చేయబడితే తలకాయ కింద పడిపోకుండా ఇక్కడ 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 పెట్టాలి. ఇక్కడ వచ్చి నడుము పడిపోకూడదు. ఎవరు పండు, ఎవరిచ్చారు? సీనియర్ పండు. పిన్ని కంటే ఫోన్ చేస్తుందండి అమ్మ. పిన్ని ఫోన్ చేద్దామా? పిన్ని ఫోన్ పండు సీనియర్. ఇంత బుజ్జి బేబీ నీ పొట్టలో ఉన్నాడమ్మే. ఇంత పెద్దగా ఉన్నాడు వీడు. ముడుచుకొని ఉంటాడు పండు. హాయ్. ఏంటి పండునా? నాకు నచ్చలా. పండు పండు ఒక్కతే పండు ఉండాలా? నీ పేరెంట్ పండు తెల్లంటే, వీడి పేరెంట్ పండ్లు అంట. వద్దురా పెద్దలే. జుట్టు ఫుల్ ఉంది కదా, పర్లేదు. వాడి మీద కంపారిటివ్లీ చాలా తక్కువ. ఇది రా వీడియో అయితేనే బాగుంటుందని చెప్పేసి ఇలాగే పెద్దగా ఎడిట్ చేయలేదండి. వెలిగిపోతున్నాయి అందరు మొహాలు వెలిగిపోతున్నాయి చూడండి. నేను వీడియో తీస్తుంటే ఒకటే గోలండి పండు, వద్దు మమ్మీ అని చెప్పేసి. ఎందుకంటే తనకి అలవాట్లేదు. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసింది ఎప్పుడంటే తను వెళ్ళిన తర్వాత అనమాట. అందువల్ల తనకి ఇంక ఇది కొత్తగా ఉంది. ఎవరికమ్మా? ఎవరికది? ఇది కొత్త పిల్లడు. ఓ బొమ్మ తీసుకున్నారు కదా, భలే ఉంది పండు, క్యూట్ ఉంది. ఎయిర్పోర్ట్ లేంగన వాళ్ళ తోచకి తీసుకున్నావా? బలగుంది. అది బుక్ కి ఇట్లా పెట్టుకునేలాగా. కన్నయ్యకి స్పైడర్ మీద. అయ్యో మొహం వెళ్ళిపోతుంది. ముద్దుగున్నాడు అసలు. అటు నవ్వితే ఎంత బాగుంటుందో పండు తెలుసా. అప్పుడు నువ్వు కొన్నావు కదమ్మా, సో సేమ్ పుట్టిన వాళ్ళకి ఇట్లా నోట్లో పెట్టుకుంటారు కదా, టీజర్ లాగా. ఇది టీజర్ కదగా, తీసుకుంటున్నాడా?
ఏంటిది బుక్ లో స్టాపర్ మనకి పేజెస్ ఐడెంటిఫికేషన్ కోసం కదా. ఇక్కడ ఏ పేజ్ లో ఉంది? ఏ పేజ్ లో వరకు చదువుకున్నాము. బాగుంది కానీ బొమ్మ ఉంది. బొమ్మ చెప్పు. ఏం లేదు, సన్నగా అయిపోయింది. సన్నగా అయ్యాలే. అంతే. ఫ్లైట్లో ఏదో ఫుడ్ పెట్టారు కానీ తనకు పెద్దగా నచ్చలేదంటండి, సరిగా తినలేదు. నేను ఇంకా చికెన్ ఫ్రైను రసం పెట్టాను అనమాట. ఇంకా రాగానే అది తింటుంది. చిన్నపిల్లలు కదండి, కొంచెం ఇల్లంతా మెస్సీగా ఉంది. ఇలాగే ఉంటుందేమో అనుకోకండి. మార్నింగ్ నుండి పండు దగ్గరికి వెళ్ళాలని హడావుడిగా వంట చేసుకొని టిఫిన్ తినేసి ఇంక ఇలా రెడీ అవుతాం. ఇల్లంతా సర్దుకోవడం కూడా కుదరలేదండి అసలు. ఈ రోడ్లు అసలు ఏంటి ఇట్లా ఉన్నాయి. అయ్యా అసలు కంపారిజన్ లేదు. ఆషర్ అప్పుడు పండు ఎట్ట బతికిద్దరిని విజ్ఞానంలో జాయిన్ చేశారుగా. ఇప్పుడు ఏమనిపిస్తుంది మాస్టర్? ఏమనిపిస్తుంది? బాగానే బతకగలదా? ఎక్కడ బతికేస్తుందా? నిజంగా అంతే పెట్టాడు తెలుసా, ఎంత ఎదిగిపోయా. కన్నయ్య ప్లేయింగా ఆడుకుంటున్నావా? వీడు చిన్న పెద్ద లేకుండా అందరితో హలో అని పలకరిస్తాడు, వాళ్ళతో ఆడతాడు. ఎక్కువగా పెద్దవాళ్ళతో భలే ఆడతాడండి. అంటే ఓల్డ్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళతో బాగా ఆడతాడు అనమాట. బాగా ఇలా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. వాళ్ళు కూడా చిన్నపిల్లలు కనిపిస్తే చిన్నపిల్లలు అయిపోయి భలే ఆడతారండి. బాగా ఎంజాయ్ చేస్తారు వాళ్ళు పిల్లలతో. చూసారు ఆ పెద్ద ఆయన అసలు 2 స్టిక్ పట్టుకుని నడుస్తూ ఉన్నాడు, నడవలేక. అలాంటిది వీడితో ఆడడానికి ట్రై చేస్తూ ఉన్నాడు. వీళ్ళు చూసారా పిల్లలు అసలు వాళ్ళ పిన్ని ట్రాలీ ఓపెన్ చేయగానే వెళ్ళి దానిలో పడుకొని సరిపోయారండి కరెక్ట్గా ట్రాలీకి. ఈ వీడియో ఎలా అనిపించింది, మీకు నచ్చిందా? జస్ట్ నా ఆనందాన్ని మీతో షేర్ చేసుకుందామని ఇలా చేశానండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.